ఎట్లుంటుందని చెప్పి ఉందా అసలు అది చట్టబద్ధమైన అట్లా అకౌంట్ లింక్ చేసేట మన అకౌంట్లోకి వెళ్ళి పైసలు దొబ్బేస్తారట. అరే నేనేం అడుగుతా ఉన్నా, సన్నాసులారా మీరు ఇచ్చి పారిపోతారు కదా హామీలు, వాటిని నెరవేర్చకపోతే మరి మీ జేబులకి వెళ్ళి కట్టకపోతుంది మరి ఏనాడన్నా. అప్పులు చేస్తారు కదా లక్షల కోట్లు, మరి ఆ అప్పుల్ని మీరు తీర్చకపోతుంది, మరి మీ అకౌంట్లోకి వెళ్ళి తీసి పెట్టకపోతుంది, మరి మీ అధికారులు చక్కగా పనిచేస్తారా? ఫస్ట్ ఇది మీరు ప్రశ్నించుకోవాలి. అసలు దొంగ అధికారులు లంచాలు తీసుకొని పేద ప్రజల రక్తాన్ని జలగలెక్క పట్టి పీల్స్తున్నటువంటి ఆ దొంగలని కదా నువ్వు ఫస్ట్ శిక్షించాల్సింది. అది వదిలేసి పేదల పక్షాన ఉండాల్సిన వాడివి పేదల మీద పడ్డవేందా? నాకు అర్థమవుతలేదు. ఏం పిసగిట లేచిందా ఇది నీకు? ఒకనాడు నువ్వే మాట్లాడుతావు కదా, అరే ఏదో ఇంత పిల్లగాడు తెలిసో తెలియకనో ఇంత దాగిపోతుంటే పుల్లలు పెడతాడు, 1000 రూపాయలు వసూలు చేస్తాడు, జైలు లేచి తొక్కుతాడు, శిక్షలు వేస్తారు, ఫైన్లు వసూలు చేస్తారు, చలాన్లు వేస్తారు అని చెప్పినావు కదా. మరి నువ్వేం చేస్తా ఉన్నావు అంటే ఇది ఓడమల్లన్న బోడమల్లన్న లెక్కనా? మన పని అయిపోయిందా? ఇక మేనిఫెస్టోలో పెట్టుకుంటారు సిగ్గు లేకుండా 50% తగ్గించి మరి రిబేట్ ఇచ్చి మరి డిస్కౌంట్ ఇచ్చి మరి మీకు చలాన్లు కట్టిస్తామని చెప్పినటువంటి ఇలా మా దగ్గరికి నుంచి మా అకౌంట్లకి వెళ్ళే డబ్బులు అసలు ఇక అకౌంట్లకి వెళ్ళి కాదు. ఒక పని చేయరాదు, అకౌంట్లకి ఇట్లా లేకపోతే ఆయన ఆస్తులకు లింక్ పెట్టు. ఆయన దగ్గర ఆస్తులు లేకపోతే బిచ్చం ఎత్తుకొని కూడా నీకు కట్టేటట్టుగా ఏదన్నా ప్లాన్ చేయి, లేకపోతే నువ్వు బిచ్చం ఎత్తాల తరపున. సిగ్గుశరం ఉండాలి అని ఇలా ప్రజలు అంటూ ఉన్నారు.